యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. జై జగజ్జనని. అమ్మా స్మైలీ, ఈ రోజు పూజ నీ గదిలోనే, నువ్వు లోపలికెళ్ళు. గదిలో పూజ ఏంటి అత్తయ్య గారు? ఇది సైతానికి ఏకాంత పూజటమ్మా. నువ్వు మాత్రమే గదిలోకి వెళ్ళి ఉండాలి. అవునా? అమ్మయ్యా, సోలోగా ఒక్కదాన్నే అన్నమాట. హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. సరే అత్తయ్య గారు, నేను వెళ్తాను. ఈ ఇంటి కోసం ఏమాత్రం కూడా చేయలేనా? బొమ్మ, గదిలో పూజకు అమర్చినది ఏది మార్చినా నిప్పుల కణికలు మింగాల. గుర్తు పెట్టుకో. ఆనా పో. నువ్వు గదిలోనే ఉన్నావా? ఇంతకీ నువ్వు స్మైలీవా దుష్ట శక్తివా? పిన్ని, నేను స్మైలీనే. గదిలో ఏదో పూజుందన్నారు పిన్ని. అవును. అయ్య బాబాయ్, ఈ దగ్గేంటి ఇంత ఘాటుగా వస్తుంది? అమ్మా, లోపల పూజ అన్నారు. మనం ఎవ్వరం లేకపోతే ఆ దుష్టశక్తి హాయిగా నిద్రపోదు. నిద్ర కాదు, చావు భయమేస్తది. ధూపం శక్తికి దుష్ట శక్తి గడగడలాడిపోద్ది. దాని ఆర్తనాదం విని ఎవ్వరూ స్పందించకూడదు. మీ స్పందన దుష్ట శక్తికి బలాన్నిస్తది. మీ హృదయాన్ని కరిగించేలా మాట్లాడుతుంది. గొంతును సైతం మారుస్తుంది. కానీ ఎవ్వరూ మనసు మార్చుకోకూడదు. జరుగు. వదినా, తలుపు తీయ్. వదినా, వదినా, తలుపు తీయ్. తలుపు తీయమ్మా. అత్తయ్య గారు, అది మన హంస గొంతులా లేదు. హంస లోపలే ఉంది. హంస లోపలెందుకుంటుంది గోమతి? వెళ్ళింది ఒక స్మైలీయే కదా. ఇందాకే భూతాలదేవి చెప్పింది కదా, దుష్టశక్తి గొంతు మారుస్తుంది, మనం జాగ్రత్తగా ఉండాలి. అవునవును అత్తయ్య గారు. బాబోయ్, నా వల్ల అస్సలు కావడం లేదు. వదినా, నా వల్ల కూడా కావడం లేదు పిన్ని. అత్తయ్య గారు, డోర్ తీయండి ప్లీజ్. నువ్వెందుకు అరుస్తున్నావు? నన్ను కూడా నువ్వే అనుకుంటారు. అయ్యో పిన్ని, నేను సైతాన్ని కాదు పిన్ని, స్మైలీని. అసలు నీ వల్ల నేను ఈ గదిలో ఇరుక్కుపోవాల్సి వచ్చింది. దొంగ మొహందానా, నిన్ను వదిలు. వదిలేయ్, వదిలు. మర్యాదగా వదిలు మా స్మైలీని. వదిలేయ్. నా జుట్టు పట్టుకుంది నువ్వు పిన్ని. సైతాన్, నిన్ను మా స్మైలీని వదలమంటున్నానే. వదిలిపెట్టవే. ఆ విగ్రహం ఎక్కడుందో చెప్పి చావే. చెప్పు, చెప్పవే, చెప్పు. వదినా, వదినా, దగ్గి దగ్గి చచ్చిపోయేలా ఉన్నాను. వదినా, డోర్ తీయ్ వదినా, ప్లీజ్. వసావ్, నువ్వు ఎంత అరిచి గీ పెట్టినా, గొంతు మార్చి డ్రామాలు చేసినా డోర్ తీసేదే లేదు. వదినా. ఒసే సైతాన్, నా కోడల్ని విడిచిపెట్టి వెళ్ళిపో. విగ్రహం ఎక్కడుందో చెప్పు, అప్పుడు డోర్ తీస్తాం. అయ్యో వదినా, నేను వదినా హంసని. ఈ గదిలో ఇరుక్కుపోయాను. తలుపు తీయ్ వదినా, చచ్చిపోయేలా ఉన్నాను. వదినా. అవును బామ్మగారు, పిన్ని కూడా గదిలోనే ఉంది. అత్తయ్య గారు, లోపల నుంచి 2 గొంతులు వినిపిస్తున్నాయండి. అది కూడా ఒకేసారి వినిపిస్తున్నాయి. అది ఎన్ని గొంతులైనా మాట్లాడుతుంది గోమతి, మనం స్పందించకూడదు. అమ్మా, నేనే నీ కూతుర్ని. ఇంత నరకం అనుభవిస్తుంటే అసలు స్పందించనంటావేంటే? అమ్మ తలుపు తీ. నేను నమ్మను నీ మాటలు. అయ్యో, నమ్మనంటుంది. నా బాధ వీళ్ళకి ఎలా అర్థమవుతుంది దేవుడా? ఇప్పటికైనా అర్థమైందా పిన్ని? నా బాధని కూడా ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. నాకెలా ఉంటుంది చెప్పు. ఉసై, నువ్వు దుష్ట శక్తివే. నిన్నెందుకు అర్థం చేసుకోవాలి? అయ్యో, కర్మ కర్మ.
దిక్కుమాలిన యాక్టింగ్ నా దగ్గర చేయకు. ఏమనుకుంటున్నావు? అమ్మా డోర్ తీవే. నేనమ్మా హంసనమ్మా. నేను నమ్మనే నీ మాటలు. ఎందుకు నమ్మాలే నీ మాటలు? అయ్యో నా చావు ఇలా రాసి పెట్టుందని అస్సలు అనుకోలేదు. వామ్మో అయ్యో దేవుడా, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? అమ్మా ఇదిగో నా చీర. కనీసం దేన్ని చూసైనా ఎవరైనా గుర్తుపట్టారేమో. నేను లోపలే ఉన్నానే. అత్తయ్య గారు, ఇది మన హంస చీరే. అయ్యో ఎంత పని అయిపోయింది. ఇది లోపలికి ఎందుకు దూరింది? నువ్వు ఈ గదిలో ఏం చేస్తున్నావే? అమ్మా నీకు లా క్వశ్చన్స్ కి టైం పాడు ఏం లేవంటే ముందు డోర్ తీవే. తలుపు తెరవండి. ఏంటి వదినా, నన్ను ఏమైనా చంపాలని ట్రై చేస్తున్నారా? అయ్యయ్యో, నువ్వున్నావని మాకేం తెలుసు హంస? ఇలా జరుగుతుందని మాకేమైనా తెలుసా చెప్పు? ఇదంతా ఈ దిక్కుమాలిన దానివల్లే. నా కోడలు ఒంట్లో దూరి ఇంత పని చేస్తుంది. అయ్యో స్మైలీ, నిన్ను కాదమ్మా, నీ ఒంట్లో ఉండే దాన్నంటున్నాను. జై జగజ్జనని. పూజ అర్ధాంతరంగా ఆగిపోయింది. నేను ముందే చెప్పాను, పూజకేదైనా అవాంతరం వస్తే నిప్పు కణికలు మింగాల్సి వస్తుందని. ఇప్పుడు నిప్పులు మింగాలా? అది విని చికెన్ 65 నన్ను చంపేస్తారా ఏంటి? నిప్పుల కొలిమిలో నిలబడాలి. సిద్ధంగా ఉండవే బొమ్మ. అమ్మా, అది ప్రమాదమేమో. ఇది ఇంటికి పెను ప్రమాదం. ఒంట్లో ఉన్న సైతాన్ నిప్పుల భగభగకి తాళలేక పారిపోతుంది. అది పారిపోయేలాగా నేను తందూరి చికెన్ లా కాలిపోతాను. అది మీకెవరికి అర్థం కావడం లేదా? పిన్ని, నొప్పైనా అర్థం చేసుకో పిన్ని ప్లీజ్. నీకేం కాదంట్లే స్మైలీ, నీ లోపలున్న సైతాన్కేగా కావాల్సింది. నువ్వేం వరీ అవ్వకు. అర్థమైంది. ఇక్కడెవ్వరు నా మాట విని అర్థం చేసుకునే పరిస్థితి లేదు. విరాట్, చైత్ర ఇలా ప్లాన్ చేస్తారనుకోలేదు. మీరు అనుకున్నది సాధించడానికి నా చావుకి చితి పేర్చారు కదా. జై జగజ్జనని. ట్రీట్మెంట్ చేయడానికి చైత్ర ఇంకా రాలేదేంటి? వస్తుందిలేమా. పాపం తన వృత్తి మీద తనకుండే గౌరవం చాలా గొప్పది. ఖచ్చితంగా వస్తుంది. మామ్, తను వస్తుంది. మామ్, నేను వెళ్తాను. నువ్వు చేసిన పాపాలకి ఈ రోజు పరిహారం అనుభవించాలని రాసుందే. వస్తున్నా. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? నిన్నటితో పోలిస్తే ఈ రోజు నొప్పి చాలా తగ్గినట్టు అనిపిస్తోంది. నీ చెయ్యి మంచిదని మహి చెప్తే ఏమో అనుకున్నాను. అది నిజమే. ఈ చెయ్యి ఎంత మంచిదో ఇప్పుడు ఇప్పుడు చెప్పవే చూద్దాం. చైత్ర, చైత్ర, చైత్ర వదిలో. వదిలు చైత్ర, చైత్ర వదిలు. ఎందుకు ఎందుకు వదలాలి నిన్ను? నా తల్లి బతుకుని నాశనం చేసి
నా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసిన నిన్ను ఎందుకు వదలాలి నేను? ఈ రోజు నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. చైత్ర, మీ చెల్లి బ్రతుకు నా చేతిలో ఉందన్న విషయం మర్చిపోతున్నావు. ఏంటే నా చెల్లి బ్రతుకు నీ చేతుల్లో ఉండేది? ఎక్కడో లోతులో దాక్కుని బ్లాక్ మెయిల్ చేశావు. ఇప్పుడు అదే ముగించడానికి నేనొచ్చాను. ఇంకేం చేయగలవు నువ్వు? ఏం చేయగలవు? ఏం చేయగలవు నువ్వు? చెప్పు చెప్పు. నా చెల్లి జీవితాన్ని నాశనం చేయడానికి నీకు సహకరించిన ఆ విఠలరావు ఎక్కడ? చెప్పు. మర్యాదగా వాణ్ణి పిలిపించు. మీరు కలిసి చేసిన ఆకృత్యం అందరిలోనూ బయట పెట్టాలి. లేదంటే ఈ రోజు నా చేతుల్లో నీ చావు తప్పదు. చెప్పు. వదులు చైత్ర. చెప్పు. విఠలరావు వాడే వాడే. ఎక్కడ వాడు? ఎక్కడ వాడు? ఎక్కడ వాడు? చెప్పు. నిన్ను చంపేస్తాను. లేకపోతే చెప్పు. నన్ను చంపితే నీ తల్లి మీద పడ్డ మచ్చ అలాగే ఉండిపోతుంది. ఆ మచ్చ పోవాలంటే నేను బ్రతికుండాలి. అది గుర్తు పెట్టుకో చైత్ర. నిన్ను చంపేయాలి. నిన్ను చంపేస్తాను నిన్ను. చైత్ర, అది నేనే చెప్పాలి. నీ తల్లి క్యారెక్టర్ ఇదని నేను మాత్రమే చెప్పాలి. నా చావుతో నీ తల్లి తప్పుడు మనిషిగానే మిగిలిపోతుంది. చైత్ర, హా మేడం. ఏంటి చైత్ర అలా చూస్తున్నావు? ఏమైంది నీకు? అబ్బే ఏం లేదు మేడం. ఎలా ఉంది? చెప్పాను కదా, నిన్నటితో పోలిస్తే ఈ రోజు నొప్పి చాలా తగ్గినట్టుంది. ఈ రోజుతో ట్రీట్మెంట్ అయిపోతుందా? ముగించాలని చూస్తున్నాను మేడం. నీ ప్రాణం గాల్లో కలిసిపోయినా ఆశ్చర్యం లేదు. సరే, నీ చేతి మ్యాజిక్ ఏంటో చూపించు. ఈ రోజు మ్యాజిక్ చేత్తో కాదు మేడం. మరి దీనితో. ఏంటిది? ఇదా చిన్న ఎలక్ట్రికల్ ట్రీట్మెంట్ మేడం. లోపల నరం కాస్త మెలికపడి జాయింట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దాన్ని సరి చేయాలి అంటే షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. ఏంటి షాక్ ట్రీట్మెంటా? అయ్యో, మీరింత భయపడాల్సింది ఏమీ లేదు మేడం. జాయింట్ మీద చిన్న వైబ్రేషన్ ఉంటుంది అంతే. దాన్ని కొద్దిగా కళ్ళు మూసుకొని భరించారనుకోండి, సరిపోతుంది. తర్వాత ఆ నరకం ఎలా ఉంటుందో చెప్పుకోవడానికి పదాలు కూడా దొరకవు నీకు. ఓకే కదా మేడం? సరే, అలాగే కానివ్వు. ఆహా మేడం, ముఖ్యమైన విషయం. ఒక్కసారి మిషన్ ఆన్ అయ్యాక మధ్యలో ఆఫ్ చేయకూడదు. పవర్ అంతా జాయింట్ పైనే కేంద్రీకరించి ఉంటుంది. అటు ఇటు అయ్యిందంటే కాలే తీసేయాల్సి వస్తుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. One minute. ఎలా ఉంది మేడం? భయపడినంతగా ఏం లేదు, బానే ఉంది. కాసేపు ఆగు, ఇంకా బాగుంటుంది. అనవసరంగా ఇక్కడ హైడ్ అయ్యాను. కార్ కీస్ కోసమని బయట నుంచి వచ్చినా సరిపోయేదే. టైంకి ఐడియా వచ్చి చావలేదా?
అనవసరంగా ఇరుక్కుపోయానే. ఒక్క నిమిషం మేడం. మీరు ఇలాగే కాసేపు కళ్ళు మూసుకుని రిలాక్స్ అవ్వండి. నేను ఒక చిన్న కాల్ మాట్లాడేసి వస్తాను. అరవవే అరు, ఇంకా అరు. ఈ మాత్రం బాధని భరించలేకపోతున్నావు. మరి నీ వల్ల నా తల్లి 18 సంవత్సరాలుగా నరకం అనుభవిస్తోంది. తనకెలా ఉండాలి? నువ్వు మాకు చేసిన అన్యాయానికి నువ్విలా ఎంత బాధను అనుభవించాలో నువ్వే తెలుసుకో. అరువు, చావు. ఏం చేయలేకపోతున్నానే. ఇలా చూస్తూ ఉండిపోవాలా? ఎలా 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 ఏం చెయ్యాలి? మెయిన్ ఆఫ్ చేస్తా. థ్యాంక్ గాడ్. ఇప్పుడే పవర్ పోవాలా? ఇట్స్ ఓకే. దీని ప్రాణాలతో ఇంకా పనుంది. మేడం, ఇప్పుడు ఎలా ఉంది? ఎలా ఉందా? కరెంట్ షాక్తో చచ్చిపోయేలా ఉన్నాను. పవర్ పోయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి చచ్చుండేదాన్ని. ముందక్కడ స్విచ్ ఆఫ్ చేయి, వెళ్ళు. ఓహో, ఓకే ఓకే. సో సారీ మేడం. యాక్చువల్గా ఇలా అవ్వదు. మిషన్ ఏదో ప్రాబ్లం అయిందనుకుంటాను. ఏం ప్రాబ్లమో ఏంటో. చచ్చి బ్రతికినంత పనైంది ఇక్కడ. అంతలా అరుస్తుంటే వినపడలేదా? కనీసం తిరిగైనా చూడలేదు. నాకేమైనా అయ్యుంటే ఏం చేసేదానివి? ఏదో ఒకటి చేయడానికి కదా వచ్చింది. సారీ మేడం. మా అమ్మ కాల్ చేసింది, మాట్లాడుతున్నాను. చాలా సీరియస్ మ్యాటర్ మేడం. మా అమ్మ జీవితాన్ని నాశనం చేసిన ఒక రాక్షసి గురించి తెలిసిందంట. తనకి తగిన శాస్తి చెయ్యాలి అని అమ్మ అంటుంటే ఎవరి పాపాన వాళ్లే పోతారు, దేవుడే ఆమెకి సరైన షాక్ ట్రీట్మెంట్ ఇస్తాడు అని మా అమ్మతో చెప్తున్నాను మేడం. అంటే ఇది దేవుడు నాకిచ్చిన షాక్ ట్రీట్మెంటా? ఆ విషయం వదిలేండి మేడం. నా బాధలేవో నేను పడతాను. ప్రస్తుతం మీ బాధని నేను ఎలాగైనా తీర్చాలి. ఈ మిషన్ సరిగ్గా పనిచేయడం లేదు. రేపు వచ్చేటప్పుడు వేరే మిషన్ తీసుకొని వస్తాను. ఓకేనా మేడం? అక్కర్లేదు, ఏ మిషనో వద్దు. నువ్వు మామూలుగానే ట్రీట్మెంట్ చేయి చాలు. అలాగే మేడం. మీరు ఈరోజు రెస్ట్ తీసుకోండి. మళ్ళీ రేపొచ్చి మీ సంగతి చూస్తాను. అదే మేడం, ట్రీట్మెంట్ చేస్తాను అంటున్నాను. రేపు వచ్చినప్పుడు ఈ మిషన్ తీసుకువెళ్తాను. బాయ్. ఇంకా అయిపోలేదే నాగవల్లి. నీ కోరిక నీకే గుచ్చుకునేలా చేస్తాను. ట్రీట్మెంట్.
మోమ్ Mom? Mom, are you okay? Mom, నీకేం కాలేదు కదా? ఏం ఓకే పృథ్వీ, కాస్తుంటే ప్రాణాలు పోయేవి. ఐ నో మామ్, అందుకే నిన్నెళ్ళి మెయిన్ ఆఫ్ చేశాను. బతికించావు పృథ్వీ. మామ్, కొంప తీసి చైత్రకు నిజం తెలిసి కావాలని ఇలా చేసుండొచ్చు కదా? లేదు పృథ్వీ, ఇంకా తనకి మన గురించి తెలీదు. వాళ్ళమ్మ మన గురించి చెప్తేనే క్షమించి వదిలేద్దామని చెప్పిందంట. అయినా చైత్రకి పగ తీర్చుకునేంత సీన్ లేదు. వీలైతే కన్నీళ్లతోనే కాలం గడిపేస్తుంది.